హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు కంపారిజన్. సో అగైన్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను. సో ఇవాళ మనం అన్బాక్సింగ్ చేసే వీడియో ఏంటంటే వివో X60 సిరీస్. సో వివో నుంచి కొత్తగా X60 సిరీస్ అనేది రిలీజ్ అయ్యింది. సో అందులో మనం వివో X60ని అన్బాక్స్ చేయబోతున్నాం. సో మీకు తెలిసినట్టే మేము ఆన్ సైట్ రివ్యూస్ ఎక్కువ చేస్తాం. సో మనం ఈ వివో X60ని అన్బాక్స్ చేయడానికి సత్య ఎంటర్ప్రైజెస్, మన వన్ ఆఫ్ అవర్ స్టోర్ పార్ట్నర్, అంటే మా స్టోర్ కొలాబరేట్ అయిన పార్ట్నర్ మీకు తెలిసిందే, సత్య ఎంటర్ప్రైజెస్. సో రాజమండ్రిలో సత్య ఎంటర్ప్రైజెస్కి మనం వెళ్ళి ఈ X60 అసలు ఎలా ఉంది ఏంటి, ఎందుకంటే X60 సిరీస్ని వాళ్ళు డిఎస్ఎల్ఆర్తో కంపేర్ చేస్తున్నారు. సో జీసీస్ అనే లెన్స్ని వాడాము. సో X60 సిరీస్ చాలా బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా ఉంది ఏంటి అనేది మనం మొత్తం కంప్లీట్ రివ్యూ అనేది మనం చూద్దాం. సో మన సత్య ఎంటర్ప్రైజెస్ అయితే వెళ్దాం. సో వన్ మోర్ థింగ్ గైస్, సో రాజమండ్రిలో బెస్ట్, నాకంటే నేను రీసెర్చ్ చేసి మేము మ్యాక్సిమం ఏది చేసినా సరే మన మన సబ్స్క్రైబర్స్ అందరికీ బెస్ట్ అన్నట్టు చేయాలి. సో మేము రీసెంట్గా నేను ఫ్రిడ్జ్ వీడియో కూడా చేశాను. ఆ ఫ్రిడ్జ్ వీడియో కూడా చాలామందికి నచ్చింది. సో ఎక్కడ కొన్నారు భయ్యా ఏంటి అని అడుగుతున్నారు. సో గైస్, నేను ఫ్రిడ్జ్ ఎక్కడ కొన్నానో మీకు మొత్తం కంప్లీట్గా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ మీకు ఎవరైనా తీసుకునే రాజమండ్రి లొకేషన్లో తీసుకునే ఉద్దేశం ఉంటే కనుక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే మాకు ఒక మెయిల్ అయినా చేయండి. సో మేము మాట్లాడగలం వాళ్ళతో. సో మా పలానా అని చెప్పేసి మేము మాట్లాడి మీకు ఏదన్నా ఎక్స్ట్రా డిస్కౌంట్, నార్మల్ పీపుల్ కన్నా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇప్పించగలం. అండ్ నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ దట్, సత్య ఎంటర్ప్రైజెస్ నుంచి కూడా మీరు ఎవరైనా ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే కనుక ఒక్కసారి సత్య ఎంటర్ప్రైజెస్ని విజిట్ చేయండి. ఎందుకంటే నేను కంపేర్ చేసిన ప్రకారం, అంటే రాజమండ్రి లొకేషన్లో ఉన్న అన్ని మొబైల్ షాప్స్ని కంపేర్ చేసిన ప్రకారం సత్య మొబైల్స్లో అట్లీస్ట్ అన్నది ఒక 200 రూపీస్ అన్న మీకు తగ్గుతుంది. ఆ 200 రూపీస్ కూడా తగ్గకపోతే కనుక కనీసం కాంప్లిమెంటరీగా మీకు ఏదో ఒక గిఫ్ట్ అయినా ఇస్తున్నారు వాళ్ళు. నాకు తెలిసినంత వరకు రాజమండ్రిలో బెస్ట్ మొబైల్ షాప్ ఏంటంటే సత్య మొబైల్స్. సో మీరు ఒకసారి విజిట్ చేయండి సత్య ఎంటర్ప్రైజెస్ అని. ఒకసారి మీకు అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. ఒకసారి విజిట్ చేసి మీరే కంపేర్ చేసుకోండి. ఒకసారి విజిట్ చేసే ముందర మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా మొబైల్ తీసుకుంటుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి మాకు మెసేజ్ చేయండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, లేదంటే మెయిల్ చేయండి, లేదంటే కమెంట్ చేయండి. సో దట్ మేము మాట్లాడగలం స్టోర్ వాళ్ళతో. సో మన సబ్స్క్రైబర్ అని చెప్పేసి ఒకసారి మీకు అట్లీస్ట్ 200 రూపీస్ అయినా సరే మీకు డిస్కౌంట్ అనేది ఇప్పించగలం మేము. సో లెట్స్ గో టు సత్య మొబైల్స్. అండ్ అక్కడ మనం X60ని అన్బాక్సింగ్ చేసి, అసలు వాళ్ళకి డెమో పీస్ అయితే ఉంది, అక్కడ అన్బాక్సింగ్ చేసి అసలు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చూద్దాం. సో లెట్స్ గో టు సత్య మొబైల్. సో గైస్, మనకి బాక్స్ ఈ విధంగా ఉంది. మనకి బాక్స్ అయితే డెమో బాక్స్ అయితే వాళ్ళకి ఇవ్వలేదంట, బట్ మనకి సీల్డ్ బాక్స్ అయితే ఇచ్చారు. మనం ఒకసారి బాక్స్ అయితే మొత్తం కంప్లీట్గా చూద్దాం. సో బ్యాక్ సైడ్ మొత్తం స్పెసిఫికేషన్స్ అయితే రాసి ఉన్నాయి కంప్లీట్గా, మోడల్ ఏంటి, IMEI నెంబర్ అండ్ ప్రైస్ అంతా. అండ్ సైడ్ వచ్చేసరికి వివో అని ఇచ్చారు. అండ్ బాక్స్ అయితే చాలా ప్రీమియంగా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది చూడటానికి. సో ఫ్రంట్ ఏమో X60 అని చెప్పేసి కోఇంజినియర్డ్ విత్ జీసీస్ అని చెప్పి ఇచ్చారు. సో మనకి శాంపుల్ బాక్స్ అయితే లేదు కాబట్టి ఒరిజినల్ బాక్స్ అయితే మనం ఇది చూస్తున్నాం. సో గైస్, మనకి ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. మనకి డెమో పీస్లో ఓన్లీ ఫోన్ అయితే ఇచ్చారు, బాక్స్ అయితే ఇవ్వలేదంట. సో మనం ఫోన్ చూస్తే చాలా ప్రీమియంగా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ చూసిన, ఫ్రంట్ చూసిన ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా బాగా డిజైన్ చేశారు. చాలా హ్యాండీ ఫీల్గా ఉంది. అండ్ లో వెయిట్ కూడా ఉంది, చాలా తక్కువ వెయిట్ ఇది. అండ్ సైడ్ వచ్చేసరికి మనకి పవర్ బటన్ విత్ వాల్యూమ్ రాకర్స్ అయితే ఇచ్చారు, మీరు చూడొచ్చు. చాలా స్మూత్గా ఉంది. అండ్ పైన వచ్చేసరికి మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి ఎక్కడో ఏదో ప్రింట్ చేశారు. ఇది జూమ్ చేసి చూద్దాం అసలు ఏంటనేది. సో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి మనకి ప్రింట్ అయితే చేశారు. సో ఏంటంటే వివో X60 సిరీస్ వచ్చేసరికి మెయిన్ సెల్లింగ్ పాయింట్ కెమెరా. సో డౌన్ సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్, సిమ్ ఎజెక్షన్ అండ్ పవర్ ఛార్జింగ్ పోర్ట్. సో ఈ 3 అయితే ఇచ్చారు. సో మనకి స్లిమ్ పీస్లా ఉంది చాలా చూడడానికి. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కెమెరా అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో కెమెరా గురించి మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. ఇందులో క్వాడ్ క్యామ్ సెటప్ అయితే ఇచ్చారు. మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి మొత్తం కంప్లీట్ ఫోన్ అయితే చూడండి, చాలా స్లిమ్గా చాలా బాగుంది. సో ఒకసారి ఫోన్ అయితే బూట్ చేసి చూద్దాం అసలు ఫోన్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా. సో ఫోన్ అయితే బూట్ అయింది, త్వరగానే బూట్ అయింది ఫోన్ అనేది మనకి. సో ఫోన్ చాలా బాగుంది, ఎందుకంటే దీనికి AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. 120Hz AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు. స్క్రీన్ సైజ్ వచ్చేసరికి 6.56 ఇంచెస్ అయితే ఇచ్చారు. అండ్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసరికి 398 పిక్సెల్ డెన్సిటీ. అండ్ రెజల్యూషన్ వచ్చేసరికి 1080x2376 పిక్సెల్స్. అండ్ ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 అయితే ఇందులో ప్రొవైడ్ చేశారు. సో మన స్క్రీన్ పరంగా ఎక్కడ కూడా అసలు తగ్గేది లేదన్నట్టు మనకి మంచిగా ఇచ్చారు. సో మనం ఒకసారి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి కంప్లీట్గా దీని ఓఎస్ ఏంటి, దీని చిప్సెట్ ఏంటి, CPU ఏంటి,
జీపీయూ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం మనం ఒకసారి. సో మనకి ఇక్కడికి చూసినట్టయితే కనుక ఓఎస్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11 అయితే ఇచ్చారు. చిప్ సెట్ వచ్చేసరికి 870 స్నాప్డ్రాగన్ 5G ఇచ్చారు 7 నానోమీటర్స్తో. అండ్ సిపియూ వచ్చేసరికి ఆక్టా కోర్ అండ్ జీపీయూ వచ్చేసరికి ఎడ్రినో 650 వాడారు. సో చాలా బాగుంది చిప్ సెట్ కూడా. మనకి వెయిట్లెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా వెయిట్లెస్గా ఉంది. మనం ఒకసారి కెమెరా గురించి మాట్లాడుకుందాం. సో దీని క్వాడ్ క్యామ్ సెటప్ అయితే ఇచ్చారు, కంప్లీట్ క్వాడ్ క్యామ్ సెటప్. అండ్ కెమెరా బంప్ కూడా చాలా ఎక్కువ వచ్చినట్టు కనిపిస్తుంది మనకి చూడడానికి. మరీ అంత ఎక్కువేం కాదన్నట్టు అనిపించట్లేదు, మామూలుగా చూస్తే ఎక్కువ అనిపించట్లేదు. బట్ ఫ్రంట్ కెమెరా కూడా పంచిన్ హోల్ ఇచ్చారు మనకి. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ బ్యాక్ కూడా కెమెరా ఇలా చూస్తుంటే బంప్ ఏం తెలియట్లేదు, బట్ సైడ్ నుంచి చూస్తే మాత్రం బంప్ చాలా ఎక్కువ తెలుస్తుంది, కెమెరా బంప్. చాలా ఫెదర్ టచ్గా చాలా బాగుంది స్క్రీన్ అనేది. AMOLED డిస్ప్లే 120Hz అనేది చాలా ఎక్కువ గేమింగ్ పర్సన్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మన కెమెరా పిక్సెల్స్ ఒకసారి శాంపిల్ పిక్స్ అయితే చూద్దాం ఒకసారి. అసలు కెమెరా గురించి మాట్లాడుకుందాం. బిఫోర్ మాట్లాడుకునే ముందు ఒకసారి పిక్స్ అయితే ఎలా వస్తున్నాయి ఏంటి అనేది కంప్లీట్గా ఒకసారి చూద్దాం, పిక్స్ తీసి శాంపుల్ పిక్స్. అండ్ అట్ ది ఎండింగ్ మీకు శాంపుల్ పిక్స్ కూడా పెడతాను. సో ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం వీడియో కూడా రికార్డింగ్ చేసి మీకు ఎట్లా వస్తుంది ఏంటి అని చూద్దాం. సో పిక్స్ చూస్తే మీకు చాలా క్లియర్గా వస్తుంది. సో ఇంజనీర్డ్ విత్ GS అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో GS లెన్స్ అయితే వాడారు వీళ్ళు. సో X60 సిరీస్ అన్నిటికీ అదే వాడారు. X60 Pro కూడా అలాగే GS సిరీసే వాడారు. సో దీని కెమెరా సెటప్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ అనేది చెప్పాను కదా. సో మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. సో సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ ఫోటోగ్రఫీకి అండ్ 13 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా వచ్చేసరికి అల్ట్రా వైడ్ అయితే ఇచ్చారు. సో ఇందులో చాలా బెస్ట్ అని చెప్పేసి ఏంటి అంటే GS అనే ఆప్టిక్స్ వాడారు వీళ్ళు ఫీచర్స్ అనేది. సో కెమెరా బంప్ కూడా అంతే ఎక్కువ వచ్చింది, బికాజ్ మనకి ఆ కెమెరా సెటప్ అంతా అలా ఆ విధంగా డిజైన్ చేశారు. ఏదో సామ్సంగ్ S20 సిరీస్కి ఎలా S21 సిరీస్కి ఎలా డిజైన్ చేశారు అట్లా డిజైన్ చేశారు అన్నట్టు. సో కెమెరా బంప్ అనేది సైడ్ నుంచి వస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో వీడియో రికార్డింగ్ వచ్చేసరికి 4K at 30 frames and 60 frames and 1080 at 30 frames and 60 frames. సో ఇది ఇండోర్ ఫోటో తీసాను నేను. ఇది నైట్ టైం లోపల లైట్స్ వేసి తీసిన ఫోటో. ఇది ఎంత నీట్గా అయితే వచ్చిందో చూడొచ్చు, మనకి ఎంత క్లియర్గా ఉందో. సో మనకి వాళ్ళు క్లెయిమ్ చేసిన దానికి క్లియర్గా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఫోటో చూడగానే. అండ్ సెల్ఫీ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు మనకి. సెల్ఫీ కూడా చాలా నీట్గా వస్తుంది, ఎక్కడా కూడా మనకి బ్లర్ అయినట్టు కానీ ఎక్కడా కూడా ఏం లేనట్టు వస్తుంది. అండ్ మనకి అవుట్డోర్ నైట్ టైం షూట్ ఎట్లా ఉంది, అసలు నైట్ టైం బాగుందా లేదా అనేది ఒకసారి మీకు ఫోటో తీసి చూపిస్తాను నేను. సో నైట్ టైం కూడా చూడొచ్చు మీరు, చాలా క్లియర్గా అయితే ఉంది మనకి. ఎక్కడ కూడా అంత డిస్టర్బెన్స్ కానీ ఎక్కడ కూడా అంత నాయిస్గా ఉన్నట్టు కానీ ఎక్కడ క్లియర్గా అంత అలా ఏం కనిపించట్లేదు. సో వీళ్ళు క్లెయిమ్ చేసిన దానికి ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అనే దానికి చాలా క్లియర్గా ఉంది. సో దీని మీద కెమెరా రివ్యూ నేను మళ్ళీ ఇస్తాను ఇంకొక వీడియో చేస్తూ క్లియర్గా. ఓన్లీ ఫోటోగ్రఫీ వాళ్ళ కోసం ఎట్లా దీన్ని ఎంత అలా వాడచ్చు, కొనుక్కోవచ్చా లేదా, X60 Proకి X60కి అసలు తేడాలు ఏంటి అనేది చూడొచ్చు. ఎందుకంటే X60 అండ్ X60 Proలో కూడా వీళ్ళు సేమ్ లెన్స్ వాడారని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. సో GS లెన్స్ అని వాడారని చెప్తున్నారు. సో దీనికి తేడా ఏంటి, సో అదేంటి అనేది క్లియర్గా చెప్తాను. ఓన్లీ ఫోటోగ్రఫీ మీద ఒక వీడియో అయితే చేస్తాను. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అవుట్డోర్ షూట్, ఇది నైట్ టైం నేను తీసిన ఫోటో, చాలా ఎంత క్లియర్గా అయితే వస్తుందో చూడొచ్చు మనం క్లియర్గా. సో మనం ఎవరైతే ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉందో అండ్ బడ్జెట్ ఎంత అయితే మనం పెట్టుకోగలం అనుకుంటే, ఒక 40K లోపల నాకు మంచి ఫోన్ రావాలి అనుకుంటే కనుక 38,000 ఇది ఫోన్ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో మనకి బెస్ట్ ప్రైస్లో అండ్ బెస్ట్ లెన్స్తో పాటు కంప్లీట్గా ఈ ఫోన్ అనేది నాకు బెస్ట్ అనిపిస్తుంది. సో ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక నేను రికమెండ్ చేస్తాను. ఓన్లీ ఫోటోగ్రఫీ కోసమే తీసుకుంటాం మేము అనుకున్న వాళ్ళకి తీసుకోవచ్చు. అండ్ ఇందులో 120Hz అయితే రిఫ్రెష్మెంట్ రేట్ ఇచ్చారు. సో దానివల్ల గేమింగ్ చాలా ల్యాగ్ ఫ్రీగా అవుతుంది. సో బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా దీంట్లో పొందొచ్చు. అండ్ మనకి ఇంకా ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి ఏంటి అనేది చూడాలంటే X60 అండ్ X60 Pro రెండు కంపేరింగ్ చేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. సో దాన్ని బట్టి మీరు X60 Proకి వెళ్ళాలా X60కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవ్వచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్.